గుంటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో చాలా సమస్యలు గుర్తించామని మంత్రి అన్నారు. రోగులకు పెట్టే భోజనం సరిగా లేదన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆసుపత్రి నిర్వహణ అధ్వానంగా మారిందన్నారు. కొత్తగా కట్టే భవనాలకు కేంద్ర రాష్ట్ర నిధులొచ్చేలా చూస్తామన్నారు కేంద్ర మంత్రి. జనరల్ ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక డిపార్ట్మెంట్ తీసుకొని జనరల్ గా రివ్యూ చేస్తా ఉన్నాము. ముఖ్యంగా లాస్ట్ 2-3 మంత్స్ నేను వచ్చినప్పటి నుంచి కానీ లేకపోతే లోకల్ ఎమ్మెల్యేల దృష్టిలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏసీలు పనిచేయకపోవడం కానీ, ఎలివేటర్స్ పనిచేయకపోవడం కానీ, లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు వెయిట్ చేయడం కానీ, లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్టులు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించడం కానీ, ఇట్లా మల్టీ పార్కింగ్ ఇష్యూస్, శానిటరీ ఇష్యూస్, లేకపోతే పేషెంట్లకు పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్, రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా కొత్త బిల్డింగులు కడతా ఉన్నారు. అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఆ కట్టిన తర్వాత వాటి లోపలికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవటం, ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలని తీసివేయటం, దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువ అక్యుములేట్ అయిపోయినాయి. ఇవన్నీ ఫస్ట్ మేము అర్థం చేసుకుంటున్నాం. అర్థం చేసుకొని వీటిని 1 by 1 ఎలా సాల్వ్ చేయాలి. జనరల్గా ఏంటంటే